ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అని చెప్తారండి. ఓకేనా. మరి ఈ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఏదైతుందో ఈ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో, జరుపుకోవాల్సిన అవసరం ఏముంది, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ థీమ్ అండి. ఓకేనా. దీని ఉద్దేశం ఏంటి, మొట్టమొదటిసారిగా ఇదే వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అనేది ఎప్పుడు జరిపారు, ఎక్కడ జరుపుకున్నారు అనేది ఇది చూద్దామండి ఈ వీడియోలో. ఓకేనా. మొదటగా ఇక్కడ చూసినట్టయితే జూన్ 7 అండి. జూన్ 7 ఏదైతుందో ఈ జూన్ 7నే మనము వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే లాగా జరుపుకుంటామండి. ఓకేనా. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. మరి ఒకసారి దీనికి సంబంధించి ఈ టాపిక్ ముందు వెళ్ళేలోగా ఇక్కడ ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అంటే ఏంది డిస్కస్ చేయాలండి. ఓకేనా. ఆహార భద్రత అంటే ఏంటి, మరి ఈ ఆహార భద్రత అంటే ఏంటండి అంటే మేజర్గా ప్రతి ఒక్కరు, ఓకేనా, మనకు ప్రతి ఒక్కరు తగినంత సురక్షితమైన మరియు మనకు ఇవేంటివండి అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అండి. ఓకేనా. పోషకాలతో కూడిన ఆహారాన్ని కలిగి ఉండటాన్ని ఆహార భద్రత అంటారండి. ఇందులో మేజర్గా ఎనఫ్ సరిపడా, ఓకేనా అండి, సేఫ్టీ లేకపోతే సేఫ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అండి కలిగి ఉండడాన్ని ఆహార భద్రత అంటారు. వీటితో పాటు పోషక విలువలను సమకూర్చుకునే స్తోమత కలిగి ఉండడాన్ని, దానికి అదనంగా వాటితో పాటు ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపడాన్నే మనం ఏమని చెప్పుకుంటామండి అంటే ఆహార భద్రత అని చెప్పుకుంటామండి. ఓకేనా. సో మరి ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఎందుకు జరుపుకుంటారు, దేని ఉద్దేశించి జరుపుకుంటారు అంటే మంచి ఆహార అలవాట్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అని చెప్తాం కదండి, ఆ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజల దృష్టికి, ప్రజలకు తెలిసే విధంగా చేసే ఒక రోజునే మనము వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అని చెప్పుకుంటామండి. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారండి. మరి ఒకవేళ ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ప్రపంచ మనకు ఆరోగ్య భద్రత లేకపోతే ఇక్కడ ఏమవుతుంది అండి అంటే స్టార్వేషన్ అని చెప్పాలండి. ఓకేనా. మామూలుగా వీటికి సంబంధించిన ఫలితాలు ఒకవేళ ఆహార భద్రత లేకపోతే ఏం జరుగుతుంది అంటే స్టార్వేషన్ అనే ఒక జరుగుతుంది. తర్వాత ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుందండి, రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. స్టార్వేషన్ అంటే ఆకలి చావులండి, ఆకలి చావులు పెరిగిపోతాయి. వాటితో పాటు డిసీజెస్ అండి, వ్యాధులు అనేవి సంక్రమిస్తాయండి. ఓకేనా. డిసీజెస్ అనేవి ఎక్కువ పెరిగి దానివల్ల మనకు ఈ ఆకలి చావులు పెరిగిపోతాయండి ఆహార భద్రత లేకపోతే. మరి ఓసారి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేకు సంబంధించిన ఓసారి హిస్టారికల్ ఇంపార్టెన్స్ చూసుకున్నట్టయితే మొదటగా ఇక్కడ మనము 2006 నుంచి చెప్పుకోవడం జరుగుతుందండి దీనికి సంబంధించి. మరి 2006లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కు సంబంధించిన ఒక సంస్థ ఉంటుంది, దాని పేరే FAO అని చెప్తారండి. ఓకేనా. దీన్ని మనము ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని చెప్పుకుంటాం. ఈ ఆర్గనైజేషను దీనితో పాటు WHO అండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, ఈ రెండు కలిసి సంయుక్తంగా ఏం చేస్తాయండి అంటే ఆహార భద్రత ఏదైతుందో దానికి సంబంధించిన ప్రాధాన్యత ప్రజలకు తెలిసే విధంగా చేయాలనే ఒక ఉద్దేశంతో సంవత్సరంలో ఒక రోజును ప్రత్యేకంగా ఈ ఆహార భద్రత గురించి కేటాయించాలనే ఉద్దేశంతో 2006 అండి ఈ సంవత్సరంలో జరుగుతుందండి. సమావేశం జరిగిన తర్వాత కాలంలో ఇక్కడ ఏమవుతుందండి అంటే నెక్స్ట్ ఇమీడియట్గా 2017 అనే ఒక సంవత్సరంలో FAO ఏదైతుందో దీనికి సంబంధించిన 40వ సర్వసభ్య సమావేశం అనేది జరుగుతుందండి. ఎస్పెషల్లీ మనకు ఈ టైంలో అంటే జూలై అనే ఆ టైంలో జరుగుతుంది. 2017 జూలై అనే ఒక మంత్లో FAOకు సంబంధించిన సర్వసభ్య సమావేశం అనేది జరుగుతుందండి. ఆ సర్వసభ్య సమావేశంలో ఏమవుతుంది అంటే మనకు జూన్ 7 ఏదైతుందో ఈ జూన్ 7నే వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే లాగా సెలబ్రేట్ చేసుకోవాలి, ప్రతి సంవత్సరం జరుపుకోవాలి.
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం లాగా అని తీర్మానం తీర్మానించడం జరుగుతుందండి 2017లో. అలా జరిగిన తర్వాత నెక్స్ట్ ఇదే సంవత్సరంలో 2017 డిసెంబర్ ఆ టైంలో ఏమవుతుంది అండి అంటే ఇదే తీర్మానాన్ని WHO అనే ఒక సంస్థ, ఓకేనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతుందో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ తీర్మానానికి మద్దతు పలుకుతుందండి. ఓకేనా, జూన్ 7న వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఏదైతుందో ఆ డేను సెలబ్రేట్ చేయాలని తీర్మానాన్ని మద్దతు పలుకుతుంది. అలా మద్దతు పలికిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ 2018 సంవత్సరంలో ఏమవుతుంది అండి అంటే మనకు UN కు సంబంధించిన యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఏదైతుందో ఈ జనరల్ అసెంబ్లీని మనకు జూన్ 7న వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఏదైతుందో దాన్ని ఆమోదించడం, ఆ తీర్మానాన్ని ఆమోదిస్తుంది, సపోర్ట్ చేస్తుందండి. సో అప్పటి నుంచి నెక్స్ట్ మనకు ఈ 2019 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరపడం జరుగుతుందండి. ఓకేనా, ఇది మనకు ఈ ఫుడ్ సేఫ్టీ డేకు సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండి. ఓకేనా, దీని తర్వాత మనకు ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మరి ఇదే ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఏదైతుందో ఈ ఆహార భద్రతా దినోత్సవానికి ప్రతి సంవత్సరం జరుపుకుంటారని చెప్పాం కదండి. మరి ప్రతి సంవత్సరము ఒక ప్రత్యేకమైన థీమ్తో రావడం జరుపుకుంటారు. ఓకేనా, మరి ఈ సంవత్సరం అంటే 2025లో ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేకి సంబంధించిన థీమ్ ఏముంటుంది అండి అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ సైన్స్ ఇన్ యాక్షన్ అని ఉంటుందండి. ఇది మీకు 2025కి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ డే ఏదైతుందో దానికి సంబంధించిన థీమ్ అండి. మరి ఇదే మనకు నెక్స్ట్ మన ఇండియా తరఫున ఇంకొక థీమ్ ఉంటుందండి. ఆ థీము మేజర్గా మనము స్టాఫ్ ఒబేసిటీ అనే ఒక థీమ్తోని రావడం జరుగుతుందండి. మరి ఇదే ఫుడ్ సేఫ్టీ డేకి సంబంధించిన కొన్ని నివేదికలు ఉంటాయండి. ఓకేనా, అందులో మేజర్గా మనము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు సంబంధించిన నివేదిక ఒకసారి చూడాలండి. ఓకేనా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు సంబంధించిన నివేదిక ఏదైతుందో ఆ నివేదికలో ఏమని చెప్తుందండి మనకి ఫుడ్ సేఫ్టీ డేకు సంబంధించి అంటే ముఖ్యంగా ఏదైనా సరే దగ్గర కనీసం ఒక 200 వ్యాధులు, అందులో మనకు డయేరియా నుంచి క్యాన్సర్ కావచ్చు, ఇలాంటి ప్రతి ఒక్క చిన్న వ్యాధి నుంచి పెద్ద వ్యాధి మనకు ఈ డేంజరస్ ప్రాణాంతకమైన వ్యాధులు కూడా ప్రతి ఒక్కటి దేని వల్ల సంభవిస్తుందని మనకు WHO చెప్తాది అండి అంటే సురక్షితం అయిన ఆహారాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే ఈ మానవులకు సంభవించడం జరుగుతుంది అని WHO చెప్తాదండి. మరి ఇలా ఈ నివేదికలో ఏమని చెప్తాది అండి WHO మేజర్గా అంటే ప్రతి సంవత్సరం ఒక 60 కోట్ల ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది ఏం చేస్తారండి అంటే ఈ కలుషిత ఆహారం వల్ల వ్యాధి బారిన పడుతున్నారు అని చెప్తాదండి WHO. చెప్పడమే కాకుండా ఇందులో ఈ 60 కోట్లలో మనకు 4.20 lakhs అండి. ఓకేనా, 4,20,000 మంది మరణిస్తున్నారు అని కూడా ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్నారు అని WHO చెప్తాదండి. ఓకే, తర్వాత ఇంకొక సంస్థ ఉంటుందండి, అదే మనకు ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ది వరల్డ్ అని చెప్తామండి. ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ది వరల్డ్ అనే ఒక సంస్థ ఏం చేస్తుందండి అంటే దీన్నే SOFI అని కూడా చెప్పేస్తామండి. ఈ సంస్థ ద్వారా మనకు ఈ సంస్థ నివేదిక ఏమి ఇస్తుంది అండి అంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం 19.5 లక్షల మంది ఓకేనా ఏం చేస్తారండి అంటే మాల్న్యూట్రిషన్ కు గురవుతున్నారు అని చెప్తాదండి. ఓకేనా, అంటే మనకు ఈ పోషకాహార లోపం ఏదైతుందో ఆ పోషకాహారం లోపంలో ప్రతి సంవత్సరము 19.5 లక్షల మంది బారిన పడుతున్నారు అని మనకు ఈ
ద స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ది వరల్డ్ అనే ఒక సంస్థ ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత మనకు ఈ ఆర్గనైజేషన్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండి, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం అని చెప్తామండి. మనకు ఈ సంస్థ మనకు ఏమని చెప్తుంది అండి అంటే ప్రతి సంవత్సరం వచ్చేసి భారతదేశంలో 6.57 ఓకేనా 6.57 టన్స్ ఆఫ్ ఫుడ్ అనేది వేస్ట్ చేస్తుండ్రు అని చెప్తాదండి. అంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం 6.57 టన్నుల ఆహారాన్ని వృధా చేస్తున్నారు అండి. మనకు ఈ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనే ఒక సంస్థ ఏం చేస్తారండి అంటే నివేదిక ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. మన కేంద్ర ప్రభుత్వం అండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవసాయ శాఖ ఏదైతుందో ఆ వ్యవసాయ శాఖ మనకు 2023-24లో నివేదిక ఇస్తారండి. ఓకేనా. ఈ ఫుడ్ సేఫ్టీకి, ఆహార భద్రతకు సంబంధించి అందులో భాగంగానే ఈ వ్యవసాయ శాఖ ఏమని ఇస్తుందండి అంటే ప్రతి సంవత్సరం మన భారతదేశంలో ఉన్న భారతీయులు వృధా చేస్తున్న ఆహార విలువ ఎంత ఉంటుందండి అంటే 50,000 కోట్లు ఉంటుందని చెప్తాదండి ప్రతి సంవత్సరం. దాంతోపాటు సగటున ఒక వ్యక్తిపై 55 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నారు అని మనకు ఈ మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవసాయ శాఖ వాళ్ళు నివేదిక ఇస్తారండి. ఓకేనా. ఇది మనకు ఈ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఎట్ ది సేమ్ టైము అగైన్ ఇక్కడ మనకు ఈ 2025కి సంబంధించిన వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేకు సంబంధించిన థీమ్ ఏముంటుందండి అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ సైన్స్ ఇన్ యాక్షన్ అని ఉంటుందండి. ఓకేనా. మనకు రీసెంట్గా కూడా మన కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వము స్టాప్ ఒబేసిటీ అనే ఒక థీమ్ తోని కూడా రావడం జరుగుతుందండి. ఓకేనా.